యుద్ధంతో ప్రపంచానికి ముప్పు అని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. చమురుపై ఆధిపత్యం కోసం ట్రంప్ ఆరాటం వల్లే యుద్ధాలు తలెత్తుతున్నాయని చెప్పారు. టీఎస్యూటీఎఫ్ సిఐటియు పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్గొండ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ కు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై సెమినార్ ని ప్రారంభించి మాట్లాడుతూ ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మొదలుపెట్టి 61 రోజులు పూర్తయ్యాయని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ రౌడీలా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కొనసాగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆధిపత్య ఆకాంక్షతో వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేసి నిర్బంధించారని, ఇరాన్ వెనిజులా దేశాలలో ఉన్న చమురు నిల్వలపై ఆధీనం పెంచుకోవడానికి యుద్ధాన్ని ట్రంప్ ప్రారంభించారని అన్నారు. ఇరాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయనే సాకుతో యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ 10 రోజుల్లో యుద్ధం ముగుస్తుందని, ఇరాన్ తమ ఆధీనంలోకి వస్తుందని కలలు కన్నారని, అలా కాకుండా ఇజ్రాయెల్ అమెరికా దాడులను ఇరాన్ ప్రతిఘటిస్తూ సాహసోపేతంగా యుద్ధం చేస్తుందన్నారు. ట్రంప్ చేస్తున్న యుద్ధంతో ఆ దేశ ప్రజలకే కాకుండా ప్రపంచం మొత్తం ఆర్థికంగా నష్టపోతుందని అన్నారు. తక్షణమే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సయ్యద్ హాషం, ఎండి సలీం, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, పెరుమాళ్ల వెంకటేశం, రాజశేఖర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, మల్లం మహేష్, రాములు, తరాల పరమేష్, దండంపల్లి సత్తయ్య, లక్కపాక రాజు, ఔట రవీందర్, సైతులు, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, ఖమ్మంపాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయంగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి యుద్ధం చేసి ఆ రకంగా దాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు, రవాణాలు ఇవన్నీ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ దిగుమతుల మీద, గ్యాస్ దిగుమతుల మీద ఆధారపడే మన దేశానికి ఆ ఇబ్బందులు ఇంకా ఎక్కువైనాయి. ఈరోజు నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా కానీ ధాన్యపు కప్పులు అలాగే కనపడతా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం కొనడం లేదు, రైతులకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఒక భాగం అయితే అంతర్జాతీయంగా వ్యాపారం దెబ్బతినడం కూడా ఈరోజు ఈ రైతులు ఇక్కడికి కారణం. అలాగే ఎరువుల కొరత రాబోయే కాలంలో తీవ్రంగా వస్తుంది. ఆఖరికి అమెరికాలోనే రైతాంగం అంతా వాళ్ళ అసోసియేషన్స్ ఉన్న సగానికి సగం పంటలు తగ్గించుకునే పరిస్థితి వచ్చేసింది ఎరువు కొరత మూలంగా. ఎందుకంటే రసాయన ఎరువులన్నీ ఎక్కువ క్రూడ్ ఆయిల్, గ్యాస్ మీద ఆధారపడి ఉత్పత్తి అవుతాయి. భారతదేశంలో 80% దిగుమతుల మీద ఆధారపడతాయి. రాబోయే కాలంలో రైతాంగం చాలా తీవ్రమైన ఇబ్బందులకు ఎరువుల కొరతతోటి, ఇప్పటికే కొరత వచ్చింది పోయినసారి, ఇప్పుడు దాదాపు ఎరువులు లేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి తీవ్రమైన దుష్పరిణామాలు మన ప్రజల మీద, భారత ప్రజల మీద పడతా ఉన్నాయి. అందుకనే ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ చేసే యుద్ధం ఆపేయాలని, శాంతి ఏర్పడాలని, వెంటనే ఒక ఒప్పందం జరగాలని, అలాగే అమెరికా ఏదైతే దిగ్బంధనం చేసిందో అక్కడ సముద్రాన్ని, ఆ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే భారత ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఈరోజు ట్రంప్కి మద్దతు ఇస్తూ ఉంది, యుద్ధాన్ని ఆ రకంగా ఎగదోస్తూ ఉంది. భారత ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతున్నా కానీ అమెరికా మూలంగా, ట్రంప్ మూలంగా నష్టం జరుగుతున్న ట్రంప్కి ఈరోజు స్నేహితుడిగానే కాకుండా ఒక రకమైన దాసోహం అయిపోయి ఆయన చెప్పిన పద్ధతిలో వినే పరిస్థితి ఉంది. వెంటనే భారతదేశం శాంతికి ప్రక్రియకు దోహదం చేయాలని చెప్పేసి ప్రజలు కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకుల దగ్గర లారీలు, తర్వాత కార్లు లైన్లు పెట్టుకొని ఉండవలసిన పరిస్థితి వస్తుంది. గ్యాసు, పెట్రోలు, డీజిల్ దొరకకపోవటం వల్ల గ్యాస్ కొరకు కూడా పెద్ద ఎత్తున మహిళలు మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదు. అదేవిధంగా ధాన్యం విషయానికి వచ్చినప్పుడు మన ధాన్యం కానీ, మొక్కజొన్నలు కానీ రోడ్ల పొడుగుత పెద్ద ఎత్తున రాసులు పోసుకొని ఉన్నారు. ఎండకెండి వానకు మధ్య సడన్గా వర్షాలు వస్తే మళ్ళీ తడిసేటువంటి పరిస్థితి కూడా రైతులు గోడుగోడును మొత్తుకుంటూ ఉన్నారు.
మేము చాలా కళ్ళాల దగ్గరికి పోయాం. రైతుల దగ్గర పోతే మేము 15 రోజులైంది, 20 రోజులైంది, మీ ఇక్కడి ధాన్యం తీసుకొచ్చి తర్వాత మొక్కజొన్నలు తీసుకొచ్చి ఎవడు కొనే దిక్కు లేనటువంటి పరిస్థితి, మాకు కనీస వసతులు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఆ రకంగా మొత్తుకుంటా ఉన్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు సప్లై చేసే విషయంలో, తర్వాత ధాన్యం ఖరీదు చేసేటువంటి విషయంలో, తర్వాత గ్యాసు, డీజిల్, పెట్రోలు ప్రజల అవసరాలకు అందించేటువంటి విషయంలో తగు చర్యలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకంగా చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో ప్రజలు ఇలా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలని నిలదీసేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం.